ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు 119 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. మొత్తానికి ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన టేబుల్స్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు కూడా కావాల్సిన అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కౌంటింగ్ రోజు కూడా అల్లర్లు జరగొచ్చు అన్న ఇంటెలిజెన్స్ హెచ్చరిక మేరకు కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏపీలో కూడా ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లోకల్ పోలీసుతో పాటుగా కేంద్ర బలగాలను కూడా ప్రత్యేకంగా మోహరించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. ఆయా పార్టీలకు సంబంధించి కూడా కీలకమైన నేతల నుంచి ఇటు కౌంటింగ్ సెంటర్ వద్ద ఉండే ఏజెంట్స్ కూడా వాళ్ళు సూచనలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే గనక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. సో తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగిస్తారు. సాయంత్రానికల్లా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో కూడా గతంలో కన్నా కూడా ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్స్ నమోదైన నేపథ్యంలో బ్యాలెట్ ప్రక్రియ ఒకవేళ ఆలస్యం అయితే గనక ఈవీఎం కౌంటింగ్ ఆలస్యం అవుతుంది. తద్వారా ఫలితం కూడా కాస్త ఆలస్యంగా వెలువడే అవకాశం అయితే ఏపీలో పర్టికులర్ గా కనిపిస్తోంది.